ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. మార్చి 2026 మాస ఫలములు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలములు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం చూ, చే, చోల అనే అక్షరములుగా కలవారికి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరము లీ, లు, లే, లో అనే అక్షరములుగా కలవారికి, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఆ, ఈ, ఊ, ఏ అని మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఈ మాసంలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు కోపాన్ని అధిగమించుకోవాలి. ఓపిక సహనంతో ముందుకు వెళ్ళండి, మీకు తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు. అలాగే కొన్ని పనులన్నీ కూడా ఆలస్యమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని అడ్డంకులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. కార్యాలయాల్లో ఎక్కువగా ఒత్తిడిలు ఉండడం, అలాగే మానసిక ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది వీరికి. మీ తెలివితేటలతోటి సమయస్ఫూర్తితో పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా పూర్తి చేసుకోగలుగుతారు. ఆలోచనలో మంచి సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి మీ గోల్ని పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు నష్టపోకుండా కొంత ఆలోచించి అడుగు వేయండి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా వీసాలు వస్తాయి, మీరు విదేశాలకు వెళతారు. నిరుద్యోగులకు ఉన్న ఉద్యోగాల కన్నా మెరుగైన ఉద్యోగాల్లోకి వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు లేని వారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు తప్పకుండా దొరుకుతాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగంలో ఉన్న వారికి కొంత మార్పులు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొంత అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా కొంతమేర బయటపడటం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ మాసం చాలా బాగుంటుంది. వివాహ సంబంధం కోసం ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. తొందరపాటుతనంతో ఏ సంబంధాలు కుదిరినా ఒప్పుకోకండి, ఆలోచించి ముందడుగు వేయండి. విద్యార్థులు చదువులో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ
విజయాన్ని సాధిస్తే మంచి ర్యాంకులు పొందగలుగుతారు. ప్రేమికులు ఆనందంగా ఉంటారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా మీకు అందుతాయి. రాజకీయ నాయకులు ప్రత్యర్థులతోటి కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు రావడం, వాటిలో విజయాలు సాధించటం కూడా జరుగుతుంది. భార్యాభర్తలు మధ్య మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. పిల్లల గురించి పొదుపు చేసుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తలు ప్రేమ ఒకరిపైన ఒకరికి పెరుగుతుంది. అయితే డైవర్స్ తీసుకున్న వారు కూడా మళ్ళీ కలిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. కుటుంబ పరంగా కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ముందుకు సాగగలుగుతారు. కొత్త కొత్త కంపెనీలలో మీకు మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వారు పరిచయం అవుతుంటారు. వారితో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే సంతాన యోగం లేని వారికి సంతాన యోగం కలిగేటువంటి యోగం కూడా ఉంది. శత్రువులందరూ కూడా మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా మీరు అధికమైనటువంటి లాభాలు, అధికమైనటువంటి ఫలితాలు పొందాలనుకున్నప్పుడు శివాభిషేకం చేసుకోండి. గణపతికి గరికమాలను సమర్పించండి. లడ్డూలు స్వామివారికి నైవేద్యంగా పెట్టి పిల్లలకు పంచండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్, కాలసర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్, తర్వాత ఇంకా చేతబడులు, బ్లాక్ మ్యాజిక్ పోగొట్టుకోవడానికి కావలసినటువంటి ఆయిల్స్, షుగర్కి సంబంధించినవి, పెయిన్స్కి సంబంధించినవి, కొలెస్ట్రాల్ తగ్గడానికి, అన్ని విధాలుగా మీకు పిల్లలు చదువులో వెనకబడుతుంటే వారికి మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్, జపం చేసుకుంటున్నారా, పూజ చేసుకుంటున్నారా, కాన్సన్ట్రేషన్ లేదా, మీకు థర్డ్ ఐకి సంబంధించిన ఆయిల్స్, అన్ని రకాల ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి. ఈ కింది నెంబర్కి నన్ను సంప్రదించండి. మీరు వాడి చూడండి, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తే 10 మందికి మీరే చెప్పగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.